వెల్కమ్ టు రోజా పట్నాయక్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఆంధ్ర రాష్ట్రాలంటేనే పులుసులు, కారాలు, స్పైసెస్, మసాలాలు, రకరకాల వంటకాలు. అందులో చేపల పులుసు అంటే మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి. మా వారికైతే పులుసులు అంటే చాలా ఇష్టం. ఈరోజు నేను శీలావతి చేపతో కోస్తా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. శీలావతి చేప అండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చేప. దీనైతే చాలా కష్టపడి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ చేప దాదాపు 1 కిలో ఉంటుంది. మీరు మార్కెట్ వెళ్ళి కూడా కట్ చేయించుకొని తెచ్చుకోవచ్చు. గళ్ళుపు, పసుపు, కాస్త నిమ్మకాయ రసం వేసుకొని ముక్కల్ని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకుని అరగంట సేపు పక్కన పెట్టేద్దాం. ఇలా ముక్కలకి మసాలాలన్నీ పట్టించడం వల్ల ముక్కలు బాగా టేస్ట్గా వస్తాయి. అరగంట సేపు ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. 2 టమాటాలను కూడా నీట్గా కట్ చేసుకొని ప్యూరీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 50 గ్రామ్స్ చింతపండు నేను తీసుకున్నాను. దాంట్లో వేడి నీళ్ళు పోసుకొని బాగా గుజ్జు తీసుకున్నాను. గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించి వెడల్పుడు బాణీ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని కాస్త మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కాస్త చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాం. గ్రీన్ చిల్లీ ముక్కలను కూడా వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి దోరగా వేయించుకుందాం. వేగాక టమాటా ప్యూరీని కూడా వేసుకొని పచ్చివాసన పోయి రుచికి సరిపడా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఈ మసాలాలను కూడా బాగా వేయించుకుందాం. ముందుగా మ్యారినేట్ చేసిన ముక్కల్ని ఇప్పుడు ఈ మసాలా మిశ్రమంలో వేసుకుందాం. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలండి, లేకపోతే చేపలన్నీ కూడా చెదిరిపోతాయి. అందుకే పెద్ద వెడల్పుడు బాణీ మనం తీసుకోవాలి చేపలు ఉన్నప్పుడు. చేపల్ని ఎప్పుడు కూడా గరిటతో కదపకూడదు. ఇలా క్లాత్ పట్టుకొని ఆ ప్యాన్ని మనం కుదితే మొత్తం మసాలా అంతా ఫిష్కి పట్టేస్తుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఫ్రై అవనిద్దాం. మళ్ళీ ఒకసారి చేపల్ని కలుపుకొని ముందుగా చేసుకున్న మనం పులుసుని చింతపండు పులుసుని పోసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజు బెల్లాన్ని తీసుకొని దాంట్లో వేసుకుందాం పులుసులో. మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవనిద్దాం కర్రీని. చూసారు కదా, చేపల పులుసు రెడీ అండి. ఇందులో ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని దించేస్తానండి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.